హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో వంకాయ పోపు కూర చేయబోతున్నానండి. వంకాయతో మనం ఎన్నో రకాలుగా గుత్తి వంకాయ చేసుకుంటాం, అలాగే ఫ్రై చేసుకుంటుంటాం, పోపు కూర, పొడి కూర చాలా రకాలుగా చేస్తుంటాం కదండి. నేను ఒక పొడిని తయారు చేసి ఈ వంకాయని పోపు కూర చేయబోతున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా ఉంటుంది. ఎందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. వంకాయ పోపు కూర లేదా ఫ్రై కూడా అనొచ్చండి. ఈ వంకాయ పోపు కూర చేయడానికి నేను 1/2 కిలో కంటే కొంచెం తక్కువ ఉంటాయి వంకాయలు తీసుకున్నాను. ఇలా గుత్తి వంకాయ చేసుకునే వంకాయలైనా పర్వాలేదు, తెల్ల వంకాయలైనా పర్లేదు. ఈ పోపు కూరలోకి వేరుశనగ గుళ్ళతో పొడి చేయబోతున్నానండి. ఈ పొడి వేయడం వల్ల ఈ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వంకాయలని ఇలా పొడవుగా కట్ చేశాను. కట్ చేసిన వంకాయలని ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల వంకాయలు కందమారిపోకుండా, చేదు రాకుండా ఉంటాయండి. మనం కర్రీ చేసుకునేటప్పుడే ముందుగా కొయ్యకూడదు, కర్రీ చేసేటప్పుడే వంకాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ మరిగిన తర్వాత వంకాయ ముక్కల్ని నీటిలోంచి తీసి ఒక జల్లెల్లో వేసానండి. వంకాయ ముక్కలను ఆయిల్లో వేసేస్తున్నాను. ఈ వంకాయ ముక్కలన్నీ కూడా పాన్లో వేసి దీంట్లోకి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల వంకాయలు త్వరగా మగ్గిపోతాయి. ముందే ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే పోపు కూర చేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్గానే ఉంటుంది, మనకి ఈజీగా కూడా అయిపోద్ది. ఇప్పుడు ఈ వంకాయలను ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ పసుపు, మీరు రుచికి తగినట్టు వేసుకోండి ఉప్పుని. ఈ సాల్ట్, పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. వంకాయ పోపు కూరలోకి వేరుశనగలతో పొడి చేస్తున్నాను కదండి. ఈ పొడి అన్నంలో నూనె వేసుకుని తిన్నా బాగుంటుంది, అలాగే ఫ్రై చేసుకున్న అందులో కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ వంకాయ ముక్కలు మగ్గే లోపల పక్క పొయ్యి మీద నేను పాన్ పెట్టి, నాన్ స్టిక్ పాను, ఇందులోకి వేరుశనగుళ్ళు లో ఫ్లేమ్లో వేయించాలండి. వేరుశనగుళ్ళు పొడి చేయడానికి లో ఫ్లేమ్లో వేస్తే వేరుశనగుళ్ళు లోపల నుంచి కూడా వేగి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించాలి. వేగేలేయో ఒకసారి చూద్దాము. ఈ విధంగా మనం పొట్టు ఇలా ఒలిచినప్పుడు ఊడొచ్చేయాలండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదే పాన్లోకి కొద్దిగానే ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి వేరుశనగలు పొడి చేయడానికి ఎండుమిర్చి వేస్తున్నానండి. 8 ఎండుమిర్చి ఇలా చిదిమి వేస్తే లోపల గింజలు కూడా మనకి బాగా వేగుతాయి. ఈ ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి. గింజలు కూడా వేగి కమ్మగా ఉంటుందండి పొడి. ఇలా లో ఫ్లేమ్లో వేయించి ఇవి తీసేస్తున్నాను. ఒక ప్లేట్లోకి ఇవి తీసేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన పోపులు కూడా వేయించుతానండి. లేకపోతే మొత్తం అన్నీ కూడా ఒకసారి వేయించేయచ్చు. ముందు ఎండుమిర్చి వేయించి ఆ తర్వాత మిగిలినవి వేయాలి. అదే పాన్లోకి 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి కూడా దోరగా వేయించాలి. ఇందులోకి ధనియాలు కానీ వెల్లుల్లి కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. టేస్ట్ మళ్ళీ మారిపోద్ది, గుళ్ళు టేస్ట్. అందుకని ఇలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా వీటితోనే పొడి చేసుకుంటే ఈ పొడి బాగుంటుంది. ఈ పోపులు కూడా వేగిపోయాయి కదా, ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు చూద్దాం వంకాయలు మగ్గేయలేదో. వంకాయ కూడా మగ్గిపోయిందండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలకి వంకాయలు మగ్గిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వంకాయ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుని అదే పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ మరిగిన తర్వాత పొట్టు వలిచిన 10 వెల్లుల్లి రేకులు, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ వేసాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. పోపులు కూడా
ఇవన్నీ దోరగా వేయించుకుని ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేశానండి. ఉల్లిపాయ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి బాగాను. ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి 7 పచ్చిమిర్చి వేసాను. ఈ రోట్లో ఇలా కొంచెం కోర్సుగా దంచి కచ్చాపచ్చాగా దంచి వేస్తే సరిపోద్ది. ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అన్నీ కూడా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇందులోకి ఇప్పుడు పొడి చేస్తున్నానండి. వేరుశనగ గుళ్ళని కొద్దిగా పొట్టు తీసేసాను, మొత్తం తీయలేదు, కొద్దిగా తీసాను. ఇప్పుడు ముందు వేరుశనగ గుళ్ళు మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలండి. ఈ గుళ్ళని నేను ఆయిల్ వేయకుండానే ఫ్రై చేయాలి, అలాగే చేశాను. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి. ఇలా ముందు గుళ్ళు పొడి చేయడం వల్ల పొడి మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులోకి ఎండుమిర్చి, మినపప్పు ఇవన్నీ పోపులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ జార్లో వేసేసుకుని ఇవి కూడా పొడి చేయాలి. ఈ విధంగా పొడి చేసిన తర్వాత ఇందులోకి ముందుగా వేరుశనగలు పొడి చేసాం కదండి, అది కూడా ఈ జార్లో వేసేసుకోవాలి. ఇలా ముందు పొడి చేయడం వల్ల మనకి తడి లేకుండా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా వేయకుండా వేయించాలండి గుళ్ళుని. ఇందులోకి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. జస్ట్ పలసేస్తే చాలండి, ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకూడదు, ఇలా కోర్సుగా ఉండాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పోపులన్నీ కూడా వేగిపోయాయి కదా, ఇందులోకి ముందు మగ్గించి తీసుకున్న వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. వంకాయలు ముందే ఆయిల్లో ఫ్రై చేసాం కదండి, ముందే వేసేసాం. సాల్ట్, పసుపుని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఇందులోకి ఈ వేరుశనగ గుళ్ళతో పొడి చేశాను కదా, ఈ పొడిని 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువ మనం మగ్గించాల్సిన అవసరం లేదండి, ముందు మనం ఫ్రై చేసేసాం కాబట్టి వంకాయల్ని. ఈ పొడి వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా 1 నిమిషం కలుపుకుంటే సరిపోద్ది. వంకాయని మనం చాలా రకాలుగా చేస్తుంటాం కదండి, ఈ విధంగా ఈ పొడితో కూడా మీరు ఫ్రై చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ పొడి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకుని ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ పోపు కూర రెడీ అయిపోయిందండి. ఈ వంకాయ పోపు కూర సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మార్చి మార్చి మనం చేసుకుంటుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది కమ్మగాను తినొచ్చు, లేదా పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే నిమ్మకాయని ఫ్రై చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుని కూడా మనం కలుపుకుని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ పోపు కూరని మీరు కూడా చేయండి. చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.